నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు, ఈ మధ్య కాలంలో నిహారిక గారు ఏది మాట్లాడినా అది వైరల్ అవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే విమర్శలు పాలవుతున్నారనే చెప్పచ్చు. అది తను వెబ్ సిరీస్ చేస్తున్నారనుకోండి, ఆ పోస్ట్ రిలీజ్ అయితే వైరల్ అవుతుంది, అంటే విమర్శల పాలవుతున్నారు. ఒక డైలాగ్ చెప్తే విమర్శిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏదో తను చేసిన ప్రాజెక్ట్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు రామ్ చరణ్ గారికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తే మీరు వెళ్ళి ఆయన అడుక్కోండి అని అన్నారు అంటూ ఒక వార్తలు హల్చల్ అవుతుంది. ఏం జరిగింది? యాక్చువల్గా సమంత విడాకుల గురించి మనం మాట్లాడుకుంటే తర్వాత వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా అడుగుదామా అని అక్కడ రెండు క్యారెక్టర్లు. ఆయన సినిమాలు తీస్తాడు, ఈయన సినిమాలు తీస్తాడు, వాళ్ళ డాడీ సినిమాలు తీస్తాడు. కాబట్టి ఎవరో ఒకరిని అడుగుదామని ప్రయత్నించారు. సమంత విషయం ఎందుకు వచ్చింది మరి? అదే చెప్తున్నా. సో అక్కడ ఫస్ట్ నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయన అడిగారు, ఈయన వచ్చినప్పుడు ఈయన అడిగారు, ఆయన వచ్చినప్పుడు ఆమెను అడిగారు. అప్పుడు కొంచెం వాళ్ళు తప్పించుకున్నారు. సరే ఏదో అయిపోయింది. మెల్లగా ఎట్టయినా సరే ఎన్ని సినిమాలైనా తప్పించుకోలేరు కదా అని చెప్పి మొన్న ర్యాపిడ్ ఫైర్ దాడి చేసి పడేశారు. దానికి ఇంకా ఈయన క్లారిటీ ఇచ్చాడు, శాకుంతల దగ్గర ఆమె క్లారిటీ ఇచ్చింది, సర్దు మణిగింది. ఓకే, నెక్స్ట్ కళ్యాణ్ దేవ్ అండ్ శ్రీజ గురించి మాట్లాడుకుంటే కళ్యాణ్ దేవ్ సినిమాలు తీయట్లేదు కాబట్టి అడిగే ఛాన్స్ లేదు. ఈ అమ్మాయి ఎట్లా సినిమాలో లేదు కాబట్టి ఆమె ఎవరు అడిగే ఛాన్స్ లేదు. సో అదొక క్వశ్చన్ మార్క్ అందరికీ పడిపోయింది. ఇక నిహారిక అండ్ ఈ అబ్బాయి విషయానికి వస్తే ఏదో ఒకసారి ఈమె దొరుకుద్ది కదా. సరే ఆ అబ్బాయి దొరకడు, ఎందుకంటే ఆయన సినిమాల్లో చేయడు కాబట్టి. ఈమె కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ దొరికింది. మొత్తానికి వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది, డెడ్ పిక్సెల్స్. అది 19th నుంచి అనుకుంటా Disney+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. దానికోసం ఇక ఎట్లయినా సక్సెస్ మీట్కో ప్రెస్ మీట్కో రావాలిగా. ఎదురు చూసేసరికి ఇప్పుడు దొరికింది వీళ్ళందరికీ. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పుద్దా, ఎందుకంటే ఆల్రెడీ సమంత వాళ్ళ విషయంలో వాళ్ళు ఓపెన్ అయిపోయారు, నాగ చైతన్య ఓపెన్ అయిపోయాడు, అందరూ అన్ని విషయాలు చెప్పేసుకున్నారు. ఇక ఉంది ఈమెనే మనకి రావాల్సింది. బోల్డ్ రూమర్స్ ఉన్నాయి, అది ఏంటో అసలు ఎందుకు ఇలా జరిగింది. యాక్చువల్గా సోషల్ మీడియాలో ఫింగర్స్ తో టైప్ చేసి పెట్టినప్పటికీ కూడా నోటితో చెప్తేనే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ పైగా మొన్న నువ్వు రకరకాల ఫోటోలు పెట్టావు, అందరినీ కన్ఫ్యూజ్ చేసావు, ఆయన ఫోటోలు డిలీట్ చేసావు. అండ్ ఇట్లాంటి విడాకుల వార్తలు వస్తుంటే నువ్వు ఖండించట్లేదు. నువ్వే కాదు, మీ ఇంట్లో ఎవరు మాట్లాడట్లేదు. మీ డాడీ కూడా ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ అయ్యే మనిషి. ఈ మధ్య ఈ విషయం గురించి అసలు మాట్లాడట్లేదు. ఇన్ని ఉండేసరికి ఎప్పుడెప్పుడా దొరుకుద్దా లేదా, పుష్పాలో నటిస్తుందంట కదా అప్పుడు దొరుకుద్దేమో, ఇప్పుడు దొరుకుద్దేమో అంటే వీళ్ళందరికీ దొరికేదేంటి నేనే వస్తున్నా అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేసి ఆమెనే వచ్చేసింది బయట. సో ఇప్పుడు అందరు కూడా ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ కూడా బాగా ఇదిగా ఉన్నారు. అంటే ఏం అడగాలి ఈమెని, ఏ విధంగా ఏ కోణంలో అడిగితే మనకు అసలు విషయం తెలుస్తుంది అనేలాగా. ఇప్పుడు విడాకుల గురించి వార్తల గురించి వీనన్ని గురించి అడిగినప్పుడు ధైర్యంగా నేను ఈ ట్రోలింగ్స్ అసలు పట్టించుకోను. వాళ్ళు కూడా విడాకులు అని అనలా, మీ మీద చాలా విషయాలు ఈ మధ్య ట్రోల్ అవుతున్నాయి కదా అని అడిగితే నేను ట్రోల్స్ అసలు ఎప్పుడూ పట్టించుకోనండి. స్టార్టింగ్లో ఫీల్ అయ్యేదాన్ని కొంచెం, కానీ కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పట్టించుకోవడం మానేశానని చెప్పేసింది. ఐ అప్రిషియేట్ దట్. నాకు నిజంగా నచ్చింది. అంటే ధైర్యంగా వచ్చింది. ఫస్ట్ అమ్మాయి అడుగుతారని తెలుసు, ఏం చెప్పాలో ఆమెకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు కూడా తెలుసు ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అని ప్రిపేర్ అయ్యి మంచిగానే జమాతానని చెప్పి నేను అసలు పట్టించుకోను. ఏ ఇంట్రోల్ వచ్చినా నన్ను అడగదు. అంటే నువ్వు పట్టించుకోను అని నువ్వు చెప్పిన తర్వాత నేను ఇంకో క్వశ్చన్ అడగలేను. ఇంకా అంతే కదా. అంటే కొంచెం బుద్ధున్నోడైతే అడగడు. అది కాదండి విడాకులు అని అడగకూడదు. పట్టించుకోను అని చెప్పిన తర్వాత ఇంకా నీకు వేస్ట్, నీకు అడగాల్సిన అవసరం లేదు. గట్టి సమాధానం ఇచ్చింది. ఓకే, అరే భలే చెప్తుంది ఈ అమ్మాయి అనుకున్నా. వెబ్ సిరీస్లో ఇట్లా బోల్డ్గా ఉంది కదా, నాకు బెడ్ మీద ఒకరు మైండ్లో ఒకరు కావాలి ఉన్నారని. మరి దీని గురించి ఏం చెప్తావంటే వెబ్ సిరీస్ చూడండి, మీకు అర్థమవుతుంది దాంట్లో క్యారెక్టర్ అట్లా ఎందుకు ఉందనేది. మీరు ముందే జడ్జ్ చేయడం ఎందుకు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. సరే ఈ ఆన్సర్ కూడా బాగానే చెప్పింది అనుకుందాం. నెక్స్ట్ వాళ్ళు ఏమడిగారంటే మీ అన్నయ్య IPL టీం కొంటున్నాడంట కదా, నిజమేనా, ఎంత కొన్నాడు అని అడిగారు వీళ్ళు. నీకెందుకు? ఇప్పుడు నెంబర్ 1 మొన్న శ్రీయ విషయంలో చూసుకున్నా సరే, మనం ఇంతకుముందు కూడా కొన్ని విషయాల్లో ఇంటర్వ్యూలో చూసుకున్నా సరే, అక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ ఆమె డెడ్ పిక్సెల్స్ కోసం వచ్చింది. డెడ్ పిక్సెల్స్ గురించి అడగకుండా నాపై ట్రోలింగ్స్ గురించి నీకెందుకు, మా అన్నయ్య IPL కొంటే నీకెందుకు, లేకపోతే ఇంకా మా డాడీ జనసేన పార్టీలో ఉంటే ఎందుకు, పవన్ కళ్యాణ్ గెలిస్తే నీకు, ఇవన్నీ నీకు అనవసరం కదా. వచ్చింది ఎందుకు నీ దగ్గరికి? డెడ్ పిక్సెల్స్. ఇది ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు అడిగావు ఈ డైలాగ్ ఏంటి అలా ఉంది అని,
అట్లాంటి డైలాగ్స్ ఇంకో 2 తీసి అడుగు. మీరు మొదటిసారి ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకేసారి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, అలాగే దీంట్లో యాక్టింగ్ కూడా చేస్తున్నారు లీడ్ రోల్లో, ఎలా ఉండబోతుంది? అండ్ ఇంతమందితో చేయడం మీకు ఎట్లా అనిపించింది? కొత్త వాళ్ళే కదా, నువ్వు అంత బోల్డ్ అయ్యావు, మీ ఇంట్లో వాళ్ళు నిన్నేం అనలేదా? దిస్ ఈజ్ ఫైన్ కదా, అడగొచ్చు, తప్పే ఉంది. ఇట్లాంటివి పక్కన పెట్టేసి నాకు తెలిసి మిగతా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఇంకో వర్గం ఏం చెప్తుందంటే, అప్పట్లో సమంత విషయంలో కూడా ఫ్యామిలీ మ్యాన్ దెబ్బతీసింది, కొంచెం బోల్డ్గా ఉందని. ఇప్పుడు కూడా నిహారిక విషయంలో ఇదే జరిగిందేమో, మేబీ ఇంత బోల్డ్గా ఉంది కదా, అందుకే ఇలా ఉందేమో అని వాళ్ళకి అభిప్రాయాలు ఉన్నాయి. అది నేను ట్రోలర్స్ని పట్టించుకోను అనింది అంటే, నా వర్క్ విషయంలో నేను ఎవరిని పట్టించుకోను అని డైరెక్ట్గా చెప్పేసింది. అండ్ యాక్చువల్గా ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయినప్పుడు పూజా కార్యక్రమాల్లో చైతన్య కూడా పాల్గొన్నారు, గుర్తొచ్చిందా మీకు? అంటే తను ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు, బట్ ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ అంతా వింటారు కాబట్టి, అండ్ షూటింగ్ స్పాట్ కూడా చైతన్య వెళ్ళినట్లుగా కూడా మనం చూసాం. సో మేబీ ఎక్కడైనా దెబ్బ కొట్టి ఉంటుందేమో వీళ్ళిద్దరి మధ్య అనేది కూడా ఒక రూమరే. అదే జనాలు మాత్రం అట్లా అనుకున్నారు. స్టార్ట్ అయినప్పుడు చూశాడు డెడ్ పిక్సెల్స్, ఏదో గేమ్ అంట, బాగానే ఉంది. పోతుంటే ఏంటంటే బూతులు వస్తున్నాయి, ఏంటి ఇదేంటి, ఏదో తేడా కొడుతుంది. ఈ వెబ్ సిరీస్ అసలు ఏంటి, ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ డ్రామా, కామెడీ, అది ఉంటుంది ఇది ఉంటుంది, ఇవన్నీ చిచ్చి వద్దొద్దు, ఇప్పుడు మనకు అవసరమా ఇలాంటివి? లేదు నేను చచ్చిన, నా వర్క్ విషయంలో నువ్వు వేలు పెడితే మర్యాదగా ఉండదు అంటే ఇట్లాంటివి ఏమన్నా అయ్యాయి అని చెప్పి అనుకుంటున్నారు జనాలు. బట్ వాళ్ళు అనుకోవడంలో నిజమేంతో అబద్ధమేంతో అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు చెప్పకుండా మనం కూడా ఒక అభిప్రాయానికి రావడం మంచి పద్ధతి కాదు. బట్ ఈ అమ్మాయి మాత్రం ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ నచ్చినాయి. కాకపోతే ఐపీఎల్ దాంట్లో మాత్రం ఎందుకు విమర్శల పాలయ్యింది అంటే, అడిగే వాళ్ళు అడుగుతారు, డెడ్ పిక్సెల్సే కనపడాలి అక్కడ. యాక్చువల్గా వీళ్ళందరికీ ఆ ప్రయత్నమే అది. ఆమె వచ్చి అక్కడ కూర్చొని నీకేదో నా పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తాను కూర్చోలేదు కదా, నా విడాకుల గురించి నీకెందుకు, మా డాడీ గురించి నీకెందుకు, ఇవన్నీ నీకు అనవసరం. వీలైనంత వరకు ఇప్పుడు కూడా మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నామంటే దాంట్లో డెడ్ పిక్సెల్స్ హైలైట్ అవ్వలేదుగా, ఇంకేదో హైలైట్ అయింది కదా. సో వీళ్ళకి కావాల్సింది ఏంటి, డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. అది ఒక ట్రైలర్ ద్వారా ఆల్మోస్ట్ రీచ్ అయింది. తర్వాత వీళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూ ఆ ట్రైలర్ పైన ఉండాలి. జనరల్గా మీరు ఎందుకు ఎంత బోల్డ్ గా మాట్లాడుతున్నారు, ఇలాంటివి చేయడం వల్లేనా అన్నట్టు అడిగితే బాగుంటది. కానీ వేరే విషయాలు మాట్లాడడం కూడా ఒక రకంగా చెప్పాలంటే తప్పనే కొంతమంది. ఇంకా ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంటుందా, అలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇంకేం వెబ్ సిరీస్లు తీస్తున్నావు, ఇట్లాంటివి కదా అడగాలి. మీ ఇంట్లో వాళ్ళ అభ్యంతరం చెప్పలేదా? ఇది నీట్గా అసలు విషయాన్ని మానేసి కొసల విషయాన్ని తీసుకొచ్చేసరికి వీళ్ళు కొంచెం ఫైర్ అవుతున్నారు. వీళ్ళు ఫైర్ అవుతున్నారు. అండ్ వాళ్ళు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎలా ఫైర్ అవుతున్నారు అంటే, మీ అన్నయ్య గురించి అడిగితే చెప్పే బాధ్యత నీకు లేదా అని అడిగి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా మరి నిహారిక మీద గుర్రుగా ఉన్నారు. వాళ్ళ వ్యవహారం ఏంటో నాకు ఇప్పటికీ అర్థమై చావదు. వాళ్ళేమో అలా ఉన్నారు. ఇది ఓవరాల్ గా జరిగిన అంశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.